నమస్తే. సో, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎలక్షన్స్ రానే వచ్చినాయి. సో, డిసెంబర్ 11 ఫస్ట్ విడత, డిసెంబర్ 14 రెండో విడత, డిసెంబర్ 17 మూడో విడత. సో, దీంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు. సో, ముఖ్యంగా మొత్తం ఓవరాల్‌గా చూస్తే 17% ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అన్ని జిల్లాల నుంచి కూడా 31 జిల్లాల నుంచి చూస్తే 17% ఇచ్చిర్రు అనేది పెద్ద చర్చనీయాంశమైంది. బీసీలు ఒకవైపు రగులుతూ ఉన్నారు. సో మాట్లాడదాం నాతో పాటు బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది, ఎన్నికలు రాబోతున్నాయి. సో బీసీల పరిస్థితి ఏంది? 46 జీవో అనేది బీసీల పాలిట శాపం. అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బీసీలను వంచిండు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీలకు వ్యతిరేకంగా నిలబడ్డది. దాని చరిత్ర అంతా కూడా బీసీలకు వ్యతిరేకంగా నిలబడ్డ చరిత్రనే. దాని కొనసాగింపుగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు 46 జీవో తీసుకురావడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? 42% రిజర్వేషన్లు ఇవ్వమని వాస్తవంగా ఎవరు అడగలే. అధికారంలోకి రావడానికి వాళ్ళగానే కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి దగ్గర ఎవరైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో పెద్దలు గౌరవనీయులు సిద్దిరామయ్య గారు ఎవరైతే మండల్ యోధుడు ఉన్నాడో, తన జీవితాంతం బలహీన వర్గాల కోసం నిలబడినటువంటి యోధుడు కర్ణాటక ముఖ్యమంత్రి గారిని, ఎందుకంటే వీళ్ళకి ముఖం లేదు కాబట్టి, వీళ్ళని ఎవరు నమ్మడు కాబట్టి, వీళ్ళకు ద్రోహం చరిత్ర ఉంది కాబట్టి అతన్ని తీసుకొచ్చి ఇస్తే నమ్ముతారని చెప్పేసి వారిని ఇక్కడికి తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 42% ఇస్తాము, 6 నెలల్లో కులగణన చేసి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన చేసి 23,000 మంది సభ్యులకు ఇస్తామని చెప్పేసి అన్నారు. కులగణన చేసినట్టున్నారు కదా 24లో. కొండను దవ్వి ఎలుకను పడతారు కదా, ఈయన కొండను దవ్వి ఎలుకను కాదు కదా, తొండను పట్టలే, కనీసం సీమను కూడా పట్టలే. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఓకే. డాక్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. పేషెంట్ బీసీలు తీసుకుపోయిండు, ఐసీయూలోకి తీసుకుపోయిండు. బ్రహ్మాండంగా నేను అద్భుతంగా వాళ్ళు ఉరికి నేను బ్రహ్మాండంగా వాళ్ళని ఉరికెత్తిస్తా, అద్భుతాలు సృష్టిస్తా అని చెప్పేసి బీసీలని ఆశలు పెట్టి ఆశల పల్లెకులు ఊరేగించి అధపతాలకి నెట్టడం జరిగింది బలహీన వర్గాలు. మీరు ఒక్కసారి గమనించండి వారు చేసిన నిర్వాహకం. 6 నెలలు అన్నాడు కదా, కాన్స్టిట్యున్సీ చేయడానికి ముందుకు రాలే. బయట మేమంతా బీసీ జనసభగా మొత్తంలో అసలు దీన్ని ఇష్యూని బయట తీసుకొచ్చింది మేము. 42% ఇస్తాను, ఎట్లా పోతాం అని చెప్పేసి అనేక కార్యక్రమాలు. మే 23 అంటే 2023 మేలో వారు ఎంపీ ఎలక్షన్స్ పోతున్న సందర్భంలో నువ్వు ఎట్లా ఇస్తావు, ఎట్లా ఎలక్షన్స్ కాగానే నువ్వు ఇస్తా అంటున్నావు, ఎంపీ ఎలక్షన్స్ కాగానే లోకల్ బల్ ఎలక్షన్స్ పోతా అంటున్నావు, ఎట్లా పోతావు నువ్వు అని మేము అడిగింది. మేము ఫస్ట్ ఓకే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఫస్ట్ అడిగినాం. అక్కడ నుంచి ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు, సత్యాగ్రహ దీక్షలు, తర్వాత సెక్రటరియట్ ముట్టడులు, అనేక కార్యక్రమాలు చేసి దీన్ని ప్రజల యొక్క ఎజెండాగా మార్చిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితిలో వారు ఏం చేశారంటే మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఇది జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. వారికి కూడా తెలుసు 42% రిజర్వేషను కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఇవి రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో లేవు. రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, చేయడానికి కూడా కుదరదు, ఎందుకంటే కోట్లు కొట్టేస్తాయి. అది తెలిసి కూడా బలహీన వర్గాన్ని మభ్యపెట్టడం కోసం ఆయన ప్రయత్నం చేసిండు. చేస్తే ఏం చేయాలి? దేశంలో రాజ్యాంగ సవరణ జరగాలి, పార్లమెంట్లో జరగాలి. అది ప్రధానమంత్రి గారు లేదా పార్లమెంట్లో మెజార్టీ సభ్యులు ఒప్పుకుంటే జరుగుతుంది. అది మెజార్టీ ఇలా బీజేపీకి ఉన్నది, కానీ వీళ్ళు అధికారంలో లేరు. మరి పోనీ అట్లనే చెప్పిండ్రా, మేము అధికారంలోకి వచ్చినట్టు చేస్తామని చెప్పిరా? అట్లా చెప్పలే, మేమే ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో రాగానే మేము చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారుగా. నేనేమంటున్నా అంటే నువ్వు నీ అలవి గాంధీ వీలు గాంధీ నీ చేతులు లేనిది నువ్వు ఎట్లా చెప్తావు? పార్టీ పరంగా ఇస్తామంటారు. అదే అప్పుడు అట్లా చెప్పలేవు కదా. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పినావు? కామారెడ్డి డిక్లరేషన్ ఫస్ట్ పేజీలో కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పినావు? నువ్వు కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన చేసి స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తాం. ఫస్ట్ పేరా, ఫస్ట్ వాక్యం. తర్వాత 23,000 మందికి ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తాము. నెంబర్ 1. నెంబర్ 2, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తాము. నెంబర్ 3, బీసీలకు సప్లాన్ ఇస్తాము. రాజ్యాంగబద్ధంగా సప్లాన్ ఇచ్చి ప్రతి నిధుల్ని ప్రతి రూపాయిని మేము ఉపయోగిస్తాము సప్లాన్ పెట్టి. 4, 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాము. సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాము బీసీలకి. తర్వాత గొర్రెలు ఇస్తాము, బర్రెలు ఇస్తాము. అది గొర్రెలు అయితే ఇంక అంతకుముందు కేసీఆర్ గారు గొర్రెలు ఇచ్చిండ్రు, మేము డైరెక్ట్ డబ్బులే ఇస్తామన్నారు. ఇక వాళ్ళు చెప్పింది సూర్యుడు చంద్రుడిని కూడా భూమికి తీసుకొస్తాం, ఇక్కడ మీ ఇళ్ళలో పెట్టుకోవచ్చు, సూర్యుని చంద్రుని ఇటోకలు పెట్టుకోవచ్చు అని చెప్పిండ్రు. మరి ఏమైంది? నువ్వు అప్పుడే చెప్పొచ్చు కదా. నువ్వు స్పష్టంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, లేకపోతే మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే చేస్తా అని చెప్పాలి కదా. నువ్వు ఎందుకు చెప్పినావు? మోసం చేయడం కోసం. 2, దాన్ని కప్పించుకోవడం కోసం ఏదైతే అలవి కానీ హామీ ఇచ్చిండో. ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే, వీళ్ళు ఏమంటారు, మేము ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసినాము, అటు పార్లమెంటుకి పంపించినాము, వాళ్ళు గవర్నర్ ఆమోదం తెలుపుతలేరు, అటు వాళ్ళు పెడతలేరు, బీజేపీ బీసీలను మభ్య పెడుతుంది అని వాళ్ళు అంటున్నారు. ఒక మాట తప్పుల తడక, ప్రతిది కూడా తప్పుల తడక. నువ్వు మొన్న ఏం చేసినావు? జీవో నంబర్ 9 తీసుకొచ్చినావు. జీవో నంబర్ 9 తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ స్థానిక సంస్థల్లో అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఇస్తూ నువ్వు నోటిఫికేషన్ చేయడం జరిగింది. మరి ఇదే ముందే చేయొచ్చు కదా. దీనికోసం అసెంబ్లీలో బిల్లు ఎందుకు? అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత దాన్ని రాష్ట్రపతి పంపడం ఎందుకు? రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగా నువ్వు కనీసం ప్రధానమంత్రిని కలవు, రాష్ట్రపతిని కలవు, నువ్వు అక్కడ ధర్నా చేస్తావు. ఆ ధర్నాకు నీ దిక్కుబాలిన రాహుల్ గాంధీ రాడు, నీ మల్లికార్జున రాడు, ఒక మాట రాడు. సరే, ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగా మళ్ళీ నువ్వు ఆర్డినెన్స్ తీసుకొస్తావు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటుంది. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు జీవో నంబర్ 9 తీసుకొస్తావు. అంటే కావాలని ప్రజల్ని మభ్యపెట్టడం కోసం నేను చేస్తున్నాను, నేను ప్రయత్నిస్తున్నాను, నేను చాలా సీరియస్గా నేను దీనికోసమే ఉన్నాను అని చెప్పడం కోసం అబద్ధాలు ఆడుతారు. అబద్ధాల మీద అబద్ధాలు. దానికి కొద్దిమంది 100 మాగాదులు, పాల ప్యాకెట్లు, పూల బొకేలు, ఇక సపోర్ట్ కొట్టడం. అయిపోయింది. గవర్నరు అసెంబ్లీలో బిల్లు పెడితే సపోర్ట్ కొట్టుడే, రాష్ట్రపతికి పంపిస్తే సపోర్ట్ కొట్టుడే, మళ్ళీ అక్కడ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తే సపోర్ట్ కొట్టుడే. వీళ్ళే కొన్ని సంఘాలు, కొన్ని నాయకులు. అక్కడ మళ్ళీ ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తే తప్పు చేస్తుంటే కూడా తప్పు చేస్తున్నట్టు కనిపించదా మనకు? రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగా నువ్వు ఆర్డినెన్స్ ఎట్లా తీసుకొస్తావు? సో వాళ్ళు ఏమంటున్నారంటే ముస్లింలను దాంట్లో కలిపిరు అనేది నేను చెప్తా. దాని గురించి మాట్లాడతాను నేను. బీజేపీ సంగతి మాట్లాడతాను. ఫస్ట్ ఈయన కానీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కానీ. అంటే మొత్తం ప్రజల్ని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మభ్యపెట్టిండు. నేను చేస్తున్నా అవుతుందని మభ్యపెట్టిండు, మోసం చేసిండు. ఆశల పల్లెకులో మమ్మల్ని ఊరేగించి అధపతాళంలోకి మమ్మల్ని నెట్టిండు. ఇది రేవంత్ రెడ్డి మోసపూరిత వైఖరి. ఇవాళ 42% ఇస్తున్న వాళ్ళు ఇలా 17% వచ్చింది. కొన్ని జిల్లాలలో అయితే కొన్ని మండలమే లేదు, బీసీలకు ఒక జిల్లా మొత్తమే లేదు, 0 ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారు కొండను దవ్వి, మేము అనుకున్నాము వయమ్మో కొండను దవ్వుతుండు రేవంత్ రెడ్డి గారు, ఈయననే పలుగు, ఈయననే పారా, ఈయననే బుల్డోజర్ పెట్టి, ఈయననే ప్రొక్లేన్ పెట్టి, ఈయననే ట్రాక్టర్ నడుపుకుంటా మొత్తం కొండను దవ్వుతే కొండను తవ్వి పడేస్తాడు. వీళ్ళకు 150 సంవత్సరాల పార్టీ ఇది, తవ్వి పడేస్తాడు. తవ్వితే మా కన్నా వజ్రాలు వస్తాయి, వైడ్యూరాలు వస్తాయి, బంగారం వస్తుంది అని మొత్తం మా వాళ్ళంతా నోరు తెలుసుకొని కూర్చుంటే చివరికి జరిగింది ఏంటంటే ఏమీ రాలే. బీసీ మంత్రులు కూడా సీతక్కు ఉంది పాపం. వాళ్ళు పాలసీ మేకరు ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్నీ రాహుల్ గాంధీ వాళ్ళు ఏం చేస్తారు? మనం ఉట్టి వాళ్ళని అనడం వేస్ట్ తప్ప ఇంకోటి లేదు, కంఠశోష తప్ప ఇంకోటి లేదు. నేనేమంటున్నా అంటే ఇది
రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాలకి చేసినటువంటి ద్రోహం. ఉమ్, ఇది అత్యంత ద్రోహం. ఉమ్, గతంలో మీరు తెలంగాణ ఉద్యమం అప్పుడు మనము December 9th ప్రకటన వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు దీక్ష చేసిన తర్వాత yes. మా ఓయూ విద్యార్థులమంతా అప్పుడు నేను జేఏసీ ప్రెసిడెంట్గా ఉన్నా. పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చిన తర్వాత December 9th ప్రకటన వచ్చింది. ఉమ్, వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, వెనక్కి తీసుకు 23 నాడు తీసుకున్నారు. ఉమ్, ఉదయం ఎప్పుడు బాగా వచ్చింది, ఊహతో లేచిన తర్వాత సెకండ్ టైం 23 తర్వాతనే ఇంకెక్కువ వచ్చింది. అవును. కాబట్టి ఇప్పుడు కూడా ఇది నేను చూసిరు కదా సీతక్కని ఉమ్, అడిగింది కదా యువకులు, అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అడిగినారు. అవును. ఎలా సర్పంచ్లకు పోటీ చేయాలంటే ఒక బీఆర్ఎస్ పార్టీలో మీతో కాదు కదా, అన్ని పార్టీలు చేస్తారు కదా. బీసీలందరికీ లాభం అవుతుంది కదా, పార్టీలకు సంబంధం లేదు కదా. ఉమ్, ఏ పార్టీ ఉన్నా కానీ బలహీన వర్గాలు వస్తారు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా మంత్రులు నిలదీసే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రేపు బలహీన వర్గాల బిడ్డలు రేపు మొత్తం పెద్ద ఎత్తున ఏంటి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా బుద్ధి చెప్తారు. కానీ ఎక్కడ బీజేపీ ఎక్కడ పెద్దగా బీసీల మీద అంటే ఫోకస్ గట్టిగా అంటే ఉద్యమం చేసినట్టు ఎక్కడ పోరాడతలేదు. బీఆర్ఎస్ కూడా పోరాడతలేదు ఎక్కడ కూడా. ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా బలహీన వర్గాల పక్షాన ఉన్నది. ఇప్పుడు నేను బీసీ జనసభగా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీగా ఉన్నాను. మా కేటీఆర్ గారు చెప్పకుండానే నేను ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన. ఉమ్, ఫస్ట్ కామారెడ్డి డిక్లరేషన్ బయటకు తీసుకొచ్చింది ఎవరు? కానీ కొట్లాడాలి కదా. ఒక మాటను పార్టీ అన్నప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి. ఏ సమస్యను ఎవరు అడ్రస్ చేయాలో వాళ్ళే చేస్తారు. అర్థమైందా? ఓకే. ట్రైబల్ ఇష్యూస్ ఉంటాయి, ఎస్సీ ఇష్యూలు ఉంటుంది, ఎస్సీలకు సంబంధించి దళితులకు సంబంధించిన ఇష్యూ ఉంటుంది, మాదిలకు సంబంధించిన ఇష్యూ ఉంటుంది, మహిళలకు సంబంధించిన ఇష్యూ ఉంటుంది, రైతులకు సంబంధించిన ఇష్యూ ఉంటుంది, బలహీన వర్గాలకు సంబంధించిన ఇష్యూ ఉంటుంది. ఎవరు ఏ ఏ ఏ సామాజిక వర్గాలు దానికి సంబంధించిన దాన్ని మాట్లాడతారు. మా వెనకాల కంప్లీట్గా కేటీఆర్ గారు సపోర్టు ఉండడం వల్లనే మేము ఇంతవరకు చేయగలిగినాం. బీఆర్ఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి చేయగలిగినాం. కామారెడ్డి డిక్లరేషన్ ఫస్ట్ మాట్లాడింది మేమే. ఓకే. మేమే మాట్లాడినాం. మేమే ఇంద్రపార్క్ దగ్గర ధర్నాలు చేసినాం. మా నాయకులు వచ్చిండ్రు, మా శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు, మా 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 మౌసూలా సార్ వచ్చిండు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు చెప్తున్నది, బలహీన వర్గాల పక్షం నిలబడ్డది. నిన్న కూడా మొన్న అసెంబ్లీలో బిల్లు పెడితే కూడా కేటీఆర్ గారు సంపూర్ణంగా చెప్పిండు, మీరు చేయండి రేవంత్ రెడ్డి గారు, మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాము, శాశ్వతంగా బలహీన వర్గాల కోసం మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అసెంబ్లీలో అన్కండిషనల్గా బిల్లుకు సపోర్ట్ చేయడం జరిగింది. ఏం చెప్తారు? బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నారు. సో ఇప్పుడు బీసీలకు సపోర్ట్ అంటే ఎక్కడ కూడా పెద్ద ప్రశ్నించినట్టు కనబడదు. కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేస్తుందో బీసీలకు బీజేపీ కూడా అంతే చేస్తున్నది. ఇవి రెండు దొందే, ఇద్దరు తోడు దొంగలు కూడా కలుపుకొని ఇద్దరు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఫోన్లల్లో, బడే బాయ్ చోటే బాయ్ మాట్లాడుకుంటున్నారు. ఎట్లా ఈ బీసీని మనం మోసం చేద్దామనే దగ్గర వాళ్ళకిద్దరికి హాట్ లైన్లో ఉంది డిస్కషను, రోజు మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడతారు, అనేక విషయాలు మాట్లాడతారు. ఒక్కసారి మీరు ఆలోచించండి బీజేపీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో. ఇవాళ ఎవరండి దేశంలో రాజ్యాంగ సవరణ చేయగల శక్తి ఎవరికి ఉన్నది? 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెడతావా? రాజ్యాంగ సవరణ చేస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రాజ్యాంగంలో ప్రొటెక్షన్ ఉందో బీసీలకు గట్ల అంతే కదా ముచ్చట. అంతే. ఎస్సీ ఎస్టీ సోదరులకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అంటే ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో, అట్లాగే పొలిటికల్గా ఏది సర్పంచ్ ఎంపీటీసీతో మొదలుకొని ఎమ్మెల్యే వరకు, ఎంపీ వరకు పొలిటికల్గా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా. మన అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయి, ఎంపీలలో దాంట్లో ఉంటాయి. అట్లా అంటే సర్పంచ్ నుంచి ఎంపీ వరకు ప్రతి దాంట్లో రిజర్వేషన్లని ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ఇస్తుండ్రో అట్లా బలహీన వర్గాలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వస్తున్నది వాళ్ళ జననామస ప్రకారం. బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా వారి కృషి వల్ల ఇలా దళిత సోదరులకు వస్తున్నది. సంతోషం, ఎందుకంటే వాళ్ళు బాగా నష్టపోయి ఉన్నారు. అట్లాగే నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు అగ్రకుల పేదలకి. మరి బలహీన వర్గాలకు కూడా ఇవ్వాలి కదా, బీసీలకు కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళ జననామస ప్రకారం వాళ్ళకు వస్తున్నాయి, అగ్రకులాల 10% ఉన్నారు వాళ్ళకు వస్తున్నాయి. మరి 50% ఉన్న బలహీన వర్గాలకు 25% ఇవాళ విద్యా ఉద్యోగ రంగంలో కదా. వినండి, విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు ఇవాళ కొట్టాడు 80 సంవత్సరాల నుంచి కొట్టాడుతున్నారు. ఇవాళ ఒక్కరోజు కర్పూరి ఠాకూర్ ఢిల్లీ ముఖ్యమంత్రి, బీహార్ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఒక మంగళి కులానికి సంబంధించిన వ్యక్తి, అద్భుతంగా మొదటి నుంచి కూడా బలహీన వర్గాల కోసం నిలబడ్డాడు. బీపీ మండల్, ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, లాలు యాదవ్, ఇప్పుడు చాలామంది, కరుణానిధి,
అనేక మంది కొట్లాడిండు, కొట్లాటకేం లేదు. నేను తెలంగాణ గురించి ఒక మాట మన సబ్జెక్ట్ పోతుంది మనది. ఒక మాట కొట్లాడుతూనే ఉన్నాం, కానీ పాలకులు నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ బీజేపీల మోసం వల్ల ఇది రావట్లేదు. బ్రహ్మాండంగా బలహీన వర్గాలు ఎక్కడ తగ్గలే. నేను ఏమంటున్నంటే ఇది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాజ్యాంగ సవరణ ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే, నేను చెప్పాల్సుకుంది, ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రాజ్యాంగ రక్షణలు ఉన్నాయో, విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయో, బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఒకటే ఒక రాజ్యాంగ సవరణ. రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఛాయ్ తాగి మాట్లాడుకొని ఒక 10-15 నిమిషాల్లో మాట్లాడుకుంటే అంత సమయంలో రాజ్యాంగ సవరణ చేయొచ్చు. పార్లమెంట్లో స్పెషల్గా కూడా పెట్టచ్చు, పార్లమెంటుని సమావేశపరచచ్చు. శీతాకాల సమావేశాలు ఉన్నది కదా. రాహుల్ గాంధీ గారు పోయి నరేంద్ర మోడీని, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయి ఆయన తీసుకొని పోయి బీజేపీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఇండియా కూటమి, ఇండియా కూటమికి దాదాపు 300 ఉన్నట్టున్నాయి. 240 ఉన్నాయి ఇండియాకి. ఎన్డీఏకి ఎంత ఉంది? 340 ఉంది. అది అయిపోయా 300, 200, 250 ఏంది అది? 500 ఓట్లు, 500 సభ్యులు కదా. కాబట్టి బీజేపీ తలుచుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే, నేను అడుగుతా ఉన్నాను, మా చాలామంది బండి సంజయ్ బుర్ర లేదు, అరవింద్కు బుర్ర లేదు, తెలివే లేదు, వీళ్ళు ఎన్నడూ రాజ్యాంగం చదవరు, వీళ్ళకి చదివే రాదు, వచ్చినా తెలియనట్లు మాట్లాడతారు. వీడికైతే సంజయ్ గారికి అయితే చదివి రాదు. ముస్లింలు ఎందుకు అడ్డమైండ్రు రిజర్వేషన్ ఇవ్వడానికి? అంటే ముస్లిం ఎంఐఎం సపోర్ట్ తోటి నీ ప్రభుత్వం నడుస్తుందా? ఓకే, నీకు సంపూర్ణ మెజార్టీ ఉంది కదా. హిందూ బీసీలు 50% ఉన్నారు కదా ఈ దేశంలో. మండల కమిషన్ తెలిసింది కదా. యాదవులు బీసీలు గారా, గౌన్లు బీసీలు గారా, ముదిరాజులు బీసీలు గారా, ముదిరాజులు హిందువులు గారా, గౌన్లు హిందువులు గారా, యాదవులు హిందువులు గారా, మునూరు కాపులు హిందువులు కాదా, పద్మశాలి శాఖలు మంగళ కుమరంతా హిందువులం కామా? ఈ హిందువులకు రిజర్వేషన్ ఇవ్వడం కోసము ముస్లింలు ఎందుకు అడ్డం వస్తున్నారు? నువ్వు త్రిబుల్ తలాక్ తీసేసినావు కదా. నువ్వు రేవంత్ రెడ్డి ముచ్చట తీసుకురా, కాంగ్రెస్ వాడు ఇచ్చిండో అది పక్కెట్టు, నువ్వు ఉన్నావు కదా అక్కడ పైన. ముస్లిం హిందువులలో చేర్చిరు అనేది తెలిసింది కదా రేవంత్ రెడ్డి. అనుకుందాం ఒక క్షణానికి, రేవంత్ రెడ్డి తేల్చిండు కదా, రేవంత్ రెడ్డి చేర్చిండు కదా. దేంట్లో బీసీలని, హిందూ బీసీలతో పాటు ముస్లిం బీసీలకు కూడా ఇచ్చిండు కదా. మీకు ఇష్టం లేదు కదా, మీరు బీసీ ముస్లిం పెట్టకుండా ముస్లిం బీసీలకు ఇవ్వకుండా హిందూ బీసీలకు ఇవ్వండి, ముస్లిం బీసీలకు ఇవ్వకండి. ఇస్తారా ఇవ్వరా మాకేం అభ్యంతరం లేదు, మాకు ఇవ్వమని అంటున్నాం. వాళ్ళ వల్ల మీరు ఇవ్వలేకపోతున్నాం అంటారు కదా, ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వలేకపోతుంది మేము అంటున్నాం కదా. మేము ఏమంటున్నాం అంటే, నువ్వు రాజ్యాంగ సవరణ చేయి, నువ్వు ప్రధానమంత్రి నువ్వు ఉన్నావు. ఒక తెలంగాణ కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, కర్ణాటక కాదు, మహారాష్ట్ర కాదు, మొత్తం దేశమంతా ఇవ్వచ్చు. ఒకటే కలంపోటుతోటి, ఒకటే రాజ్యాంగ సవరణతోటి ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గ హిందూ బీసీలకి, మళ్ళీ చెప్తున్నాను, హిందూ బీసీలకి, నీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే నరేంద్ర మోడీకి, నువ్వు హిందూ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే రాజ్యాంగ సవరణ పెట్టి 50% ఉన్నటువంటి హిందూ బీసీలకు ఫస్ట్ రిజర్వేషన్ ఇవ్వు. సో ముఖ్యంగా అది చేత కాదు కాబట్టి నీకు ఇవ్వడం ఇష్టం లేదు. నీ ప్రేమ అంతా ఎవరి మీద? హిందూ అంటావు, హిందూ బీసీల మీద మీకు ప్రేమ లేదు. నరేంద్ర మోడీ హిందూ అని చెప్పుకుంటాడు, హిందూ బీసీల మీద ఆయనకు ప్రేమ లేదు. సంజయ్కి హిందూ బీసీల ప్రేమ లేదు. బాపనోళ్ళు అంటే ఆయనకు ప్రేమ, మార్వాడోళ్ళు అంటే ప్రేమాలకు. మార్వాడోళ్ళు ఫండింగ్ ఇస్తారు కదా, అదాని అంబానీ అంతా ఫండింగ్ ఇస్తారు కదా, అలా కూడిగం చేస్తారు వీళ్ళు. బీసీలకు వేయరు వీళ్ళు. రాముడి వారసులు ఎవరు? యాదవ్. బీసీలు. రాముడు ఎవరు? శూద్రుడు, బీసీ. కృష్ణుడు ఎవరు? యాదవ్, బీసీ. మరి వాళ్ళ బిడ్డలకు ఇవ్వను రిజర్వేషన్? మీరు చదువుకోద్దా? బాపనోళ్ళు మార్వాడోళ్ళు చదువుకుంటే అయిపోతుందా? వాళ్ళకేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిందని కూడా మేము అభ్యంతరం చెప్తలే. ఇయ్యను, వాళ్ళకి ఇచ్చినవు. వాళ్ళంటే అంత ప్రేమ ఎందుకు, మేమంటే అంత ద్వేషం ఎందుకు నీకు? సవతి ప్రేమ కూడా చూపెట్టలేదు, మమ్మల్ని చూపెట్టట్లేదు, మమ్మల్ని శత్రువులాగా చూస్తారు మీరు. కానీ రాష్ట్రంలో ప్రధానంగా బయట సర్క్యులేషన్లో నడుస్తున్న చర్చ బీసీలలో ఐక్యత లేదు. ముఖ్యంగా బీసీలలో ఒక 10 జేఏసీలు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మీరు ఒకటి కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న కావచ్చు,
ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, చిరంజీవులు సార్ ఐఏఎస్ కావచ్చు, ఇంకా ఇట్లా ఒక 10-15 ఉన్నాయి. వీళ్ళకే ఐక్యత లేదు అనేది బయట సర్క్యులేట్ అవుతున్న ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని జేసులు ఉన్నాయి సతీష్ గారు? అన్నీ ఉన్నాయి. ఉన్నాయి కదా, సబ్బండ వర్గాల జాతులు ఉన్నాయి. అన్ని జేసులు ఉన్నాయి కదా. తెలంగాణ ఉద్యమంలో అన్ని చేసినప్పుడు బీసీ ఉద్యమంలో ఇంకా 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 100 జేసీలు రావాలి. శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య, రాజారాం యాదవే కాదు. ఓకే రావాలంటే నేను ఏమంటాను, ఐక్యత వస్తే మనం మందు కలిపి చేయలేదా? మొన్న వేసిర్రు, తప్పు అది. ఎన్ని సంఘాలు వస్తే అంత మంచిది, ఇది రాంగ్ కాదు. ఇప్పుడు మీకు జీవో వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయగలుగుతారు బీసీ? ఇప్పుడు నువ్వు ఆయుధం పట్టుకుని కొట్లాడలేమో ఎన్కౌంటర్ చేయబట్టి ప్రజల కోసం చేసేటోళ్ళని, మేము శాంతియుతంగా మేము రాజ్యాంగబద్ధంగా చేస్తున్నాం, ఇంతకంటే ఇంకేం చేయాలి? మేము ఓకే కొట్లాడుతున్నాం కదా, ఇంకేం చేయమంటావు? పాలకుడు వాడంతా వాడి పాషాణ హృదయం ఉన్నప్పుడు ఏం ఇంకా కొట్లాడుతున్నాం, ఇంకా కొట్లాడతాం. ఓకే ఒకటి ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు చాలైంది, ఎప్పటి వరకు కంప్లీట్ అయింది? దాదాపు 20, అంటే 20 కాదు, 1969 నుంచి 52 నుంచి. ఎస్. కాబట్టి ఈ ఉద్యమం కూడా సఫలీకృతమవుతుంది ఖచ్చితంగా. రేపు దేశంలో మీరు సతీష్ గారు మీరు రాసి పెట్టుకోండి, డేట్ రాసి పెట్టుకోండి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు రావడం కోసం రాజ్యాంగ సవరణ తప్పదు. రాజ్యాంగ సవరణ జరిగి తీరుతుంది. ఇంకా వేరేది ఏం లేదు ఈ దేశంలో. ఏంటి అసలు బీసీలకు న్యాయం జరగడమే నిజమైనటువంటి స్వతంత్రం. రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి అసలు? అసలు ఈ బీసీ రిజర్వేషన్ నేను చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ప్లాన్ ఉందా? ప్లానింగ్ లేకపోవడమే రేవంత్ రెడ్డి ప్లాన్. ఓకే, ప్లానింగ్ ఏముండదు వారికి. ఏదైనా ప్లానింగ్ అనిపిస్తుందా నీకు? అది వారి అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు రైతు బంధు వాడుకుంటే రైతు బీమా మొదలుకొని రుణమాఫీ మొదలుకొని పథకాలు కొన్ని చేస్తారు కదా, ఏం అన్ని ఫెయిల్ అన్ని చూస్తారు. మహిళలకు ఏమైంది? సంక్షేమ కార్యక్రమం, పెన్షన్లు ఏమైనాయి, తర్వాత నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, ఇవన్నీ చూస్తున్నాం కదా. హామీలన్నీ ఎటు గాలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు హైడ్రా వచ్చి బుల్డోజర్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా ఏ రకంగా బలహీన వర్గాల్ని, అన్ని వర్గాల్ని రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తారు అనేది ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉన్నది. నువ్వు చెప్పేది కాదు. సరే, నువ్వు అన్నట్టు జూబ్లీ సెలక్షన్స్ ఎట్లా గెలిచారు అనేది మనం చూసిన 3 రోజుల ముందు ఏ రకంగా విజృంభించిండ్రు, ఏ రకంగా పోలింగ్ బూత్లు హస్తగతం అంటారు కదా, 2 సంవత్సరాల పాలన ఏ రకంగా హస్తగతం చేసుకున్నారు, ఏ రకంగా డబ్బుల పంపిణీ జరిగింది, అవన్నీ చూసినాం. ఇంకొకటి సిగ్గు లేకుండా చేయాల్సింది ఏంటంటే, ఈయన బీసీని అభ్యర్థిని పెట్టినా అని చెప్పి ఉన్నాడు. బీసీ అభ్యర్థిని అతన్ని నవీన్ను గెలిపించుకున్నాడు. ఏమన్నాడు? బీసీలకు న్యాయం చేస్తా అన్నాడు. గెలిచిన తర్వాత ఏం చేస్తుండే ఇప్పుడు? అంటే మా వేలుతోటి మా కన్నుని పొడిచే క్రమం. బీసీ అభ్యర్థిని పెట్టుకొని బీసీల ఓట్లు వేయించుకొని వీళ్ళ వెంటనే 17% తగ్గించిండు. ఎన్నికలకు ముందేమో నవీన్ యాదవ్, ఎన్నికలకు ముందేమో 42%, ఎన్నికలకు గెలిచిన తర్వాత 17%. ఎస్, మీరు ఒక మాట, కామారెడ్డి డిక్లరేషన్ ముఖ్యమంత్రి గారి కోసమేమో కామారెడ్డి డిక్లరేషన్ 42. అప్పుడేమో రాజ్యాంగం ద్వారా నేనే ఇస్తా అంటాడు, ఇప్పుడేమో పార్టీ పరంగా అంటాడు. అంటే ఎంత ద్వంద్వ, 2 నాలుకల ధోరణి, మోసపూరితమైనటువంటి వైఖరి ఏ రకంగా ఉందో మనకు కనిపిస్తున్నది. మీరు మొత్తం ఈ మొన్న ఎన్ని రోజులు ఎలక్షన్ జరిగి 10 రోజులు అవుతుంది కదా, 14 జరిగింది, రిజల్ట్ వచ్చింది. అంతకుముందు అంటే 15 రోజులు తీసుకో. బీసీల కోసమే మేము, మా పార్టీ బీసీల కోసమే న్యాయం చేస్తాం, 42% ఇస్తాం, అన్నీ ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి నరికింది కదా. మరి ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. బీఆర్ఎస్ స్టాండ్ ఏంది? పార్టీ పరంగా ఏమైనా ఇస్తారా? నేనేమంటా అంటే, ఇవాళ మోసం చేసినటువంటి చరిత్ర కనిపిస్తున్నది. 100% కాంగ్రెస్ పార్టీ ద్రోహ చరిత్రని రేపు మొత్తం కూడా మేమంతా బీసీ జనసభగా మొత్తం గ్రామాన తిరుగుతాం. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్రని, మోసపు చరిత్రని, ద్రోహపు చరిత్రని, బీజేపీ డబల్ స్టాండర్ని, నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి యొక్క ద్రోహపు చరిత్రని, బండి సంజయ్ లాంటి, అరవింద్ లాంటి బీసీలలో పుట్టి బీసీల గురించి మాట్లాడలేని చేతగాని తనాన్ని ఖచ్చితంగా మేము గ్రామాన పోతాము. ఓటు ద్వారా రేపు ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున బుద్ధి చెప్తాం. సో నేను బయట, అంటే నేను మీడియాలో కావచ్చు, బయట జనాల్లో కూడా ఒక మాట ఏంటంటే, బీసీలను ఇట్లా అనడం ఎంతవరకు ఇదో నాకు అర్థం కావట్లేదు. రాజారాం యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు వేయండు, జాజుల శ్రీనివాస్ కాంగ్రెస్కి అమ్ముడు వేయండు, ఆర్ కృష్ణయ్య బీజేపీకి అమ్ముడు వేయండు, తీన్మార్ మల్లన్న ఇంకో దానికి ఇది అయ్యిండు.
సో ఇట్లా అందరూ ఒక్కొక్కటి అమ్ముడు ఏమంటాడు పోతున్నారు. సత్య, నేను ఉన్నదే బీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో నేను పార్టీని బీఆర్ఎస్ పార్టీ, ఉమ్. అంటే నేను ఉన్నదే బీఆర్ఎస్ పార్టీ కదా. BRS ఒక మాటను, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు, ఇవాళ బీసీలకు ఎవరు రిజర్వేషన్లు ఎవరు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నారు కదా. చేయగల శక్తి ఎవరికి ఉన్నది? బీజేపీకి ఉన్నది. బీజేపీకి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయకపోతే కదా. నీకు మన కేటీఆర్ గారు చెప్పారు కదా, కేటీఆర్ గారు ఒకవేళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బీసీ బిల్లుకు మొన్న అసెంబ్లీలో సపోర్ట్ చేయకపోతే నేను బాధ్యత వహించాలి. ఏది బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీసీ ఉద్యమం చేస్తున్న రాజారాం యాదవ్ బాధ్యత వహించాలి. సపోర్ట్ చేసింది కదా. మొన్న ఇదే ఆర్ కృష్ణ గారు మిగతా మా మిత్రులందరూ పోతే మేము రాజ్యసభలో మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టిపోయండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు కదా. అవసరమైతే మా రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు ప్రైవేట్ బిల్లు పెడతారు, మేము పెడతాం. సో ఏంటి కార్యాచరణ ఇప్పుడు ఎలక్షన్స్ పార్లమెంట్లో అవసరమైతే మేమే ప్రైవేట్ బిల్లు పెడతాము. మా వద్దిరాజు రవిచంద్ర గారితో మేము అక్కడ కొట్లాడతాము, పార్లమెంట్లో కొట్లాడతాము, కింద కొట్లాడతాము, ప్రజల కోసం మేము నిలబడతాం. ఇప్పుడు ఎలక్షన్స్ డిసెంబర్ 11న మొదటి విడత జరగబోతుంది. ఏంటి ప్రజల్లోకి మీరు ఏం తీసుకెళ్తారు అసలు? ప్రజలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇవాళ అడిగే పరిస్థితి. మంత్రి గారిని అడిగింది కదా, సీతక్కని అడిగింది కదా. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి. ఓకే, థ్యాంక్ యూ. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే 42% రిజర్వేషన్కి సంబంధించి చెప్పిందో, సో అది చేయలేదు అని చెప్పేసి రాజారాం యాదవ్ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ బీసీలంతా కూడా ఏకం కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. బీసీ ఉద్యమం కోసం బీసీ 42% కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి ప్రజలు అంటున్న మాట.